వెల్కమ్ టు 99 బ్రిక్స్ ప్రాపర్టీస్. ఇది న్యూ లగ్జరీ డూప్లెక్స్ హౌస్ అండి. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి. హౌస్ ఏరియా 178 స్క్వేర్ యార్డ్స్, 4 BHK హౌస్ అండి. ఈ హౌస్కి సౌత్ సైడ్ పార్క్ ఉందండి. పార్క్ ఉండడం వల్ల మీకు ఎక్సలెంట్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి. ఈ హౌస్ యొక్క బిల్టప్ ఏరియా వచ్చేసి 2850 SFT అండి. హౌస్ డైమెన్షన్ వచ్చేసి 26.7x60 అండి. హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి యాప్రాల్ అండి. ఇది సైనిక్పురి నుండి మీకు 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ సికింద్రాబాద్ నుంచి మీకు 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. ఈ హౌస్ హుడా లేఅవుట్ కాలనీలో ఉందండి. 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అండ్ ఈ కాలనీలో మీకు మున్సిపల్ వాటర్ అవైలబుల్ ఉందండి. కంఫర్టబుల్ పార్కింగ్ ఏరియా ఇచ్చారండి. పార్కింగ్ ప్లేస్లో గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ లగ్జరీ డూప్లెక్స్ హౌస్ అండి. ఇక్కడ బోర్ అండ్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియాలో ఎక్స్ట్రా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది ఎక్స్ట్రా వాష్రూమ్ సెట్ బ్యాక్ ఏరియాలో. బ్యూటిఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు. స్పేషియస్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇది కిచెన్ ఎంట్రన్స్ డోర్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు, చూడొచ్చండి. ఇది టీకుడ్ మెయిన్ డోర్. ఇది లివింగ్ రూమ్ అండి. ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ ప్రొవైడ్ చేశారండి లివింగ్ రూమ్లో. లార్జ్ విండోస్ ప్రొవైడ్ చేశారు. విండోస్కి గ్రానైట్ ఫ్రేమ్ ప్రొవైడ్ చేశారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ లగ్జరీ డూప్లెక్స్ హౌస్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారండి స్టేర్ కేస్ కింద. అండ్ ఇక్కడ వాల్కి కూడా టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారండి. ఇది డైనింగ్ ఏరియా.
ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇది పూజా రూమ్ అండి. స్పేషియస్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. కిచెన్ అండ్ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. కిచెన్కి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. చాలా స్పేషియస్గా ఇచ్చారండి కిచెన్ అయితే. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 2,30,00,000, స్లైట్లీ నెగోషియబుల్. ఇక్కడ బ్యూటిఫుల్ లైటింగ్తో సీనరీ ఫొటోస్కి స్పేస్ ఇచ్చారు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్స్ అన్నీ చాలా స్పేషియస్గా వచ్చాయండి. అన్ని బెడ్రూమ్స్లో ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్లో 2 విండోస్ వచ్చాయండి. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14.7x15 అండి. ఇది అటాచ్ వాష్రూమ్. వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి. పై వరకు కంప్లీట్గా వాల్ టైల్స్ ఇచ్చారండి. స్టేర్ కేస్కి గ్రానైట్ ఫ్లోరింగ్ ఉందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ లార్జ్ విండో వచ్చిందండి. ఫస్ట్ ఫ్లోర్ హాల్లో టీవీ యూనిట్ స్పేస్ అండి. లార్జ్ విండో ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ పై మా నంబర్ ఇచ్చాము, దానికి కాంటాక్ట్ చేయవచ్చండి. హౌస్ పక్కనే పార్క్ ఉందండి, చూడవచ్చు. ఈ బెడ్రూమ్లో కూడా 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. హౌస్లో అయితే ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 16x15 అండి.
ఇది అటాచ్ వాష్రూమ్ అండి. అన్ని వాష్రూమ్స్లో కూడా ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇచ్చారు. అన్ని వాష్రూమ్స్ స్పేషియస్గా ఇచ్చారండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ నుండి బాల్కనీ కూడా ఉంటుంది యాక్సెస్. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 9.6 ఇంటూ 15.4 అండి. ఇది బాల్కనీ విండో. బాల్కనీలో గ్రానైట్ ఫ్లోరింగ్ వచ్చిందండి. థర్డ్ బెడ్రూమ్ అండ్ ఫోర్త్ బెడ్రూమ్, ఈ 2 బెడ్రూమ్స్కి బాల్కనీ యాక్సెస్ ఉందండి. పక్కనే ఫోర్త్ బెడ్రూమ్ అండి అది. ఇది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి, లగ్జరీ డూప్లెక్స్ హౌస్. ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ నుండి కూడా బాల్కనీకి యాక్సెస్ ఉందండి. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11.4 ఇంటూ 15.6 అండి. టూ బెడ్రూమ్స్కి కూడా బాల్కనీ యాక్సెస్ ఉందండి. ఇది టెర్రస్ ఫ్లోర్ అండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇచ్చారు. ఇది ఓపెన్ టెర్రస్ అండి. ఇక్కడ స్పేషియస్ వాష్ ఏరియా ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.